పెనుబల్లి మండలం లంక సాగర్ క్రాస్ రోడ్డు వద్ద విఎం బంజర్ ఎస్ఐ వెంకటేష్ తన సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా సత్తుపల్లి నుండి తిరువూరు వైపు 2 ద్విచక్ర వాహనాలపై కాపర్ వైర్ పెట్టుకుని వెళ్తుండగా వారిని పట్టుకుని విచారణ చేశారు. వారి వద్ద నుండి కాపర్ వైర్ 2 మోటార్లు ఉండడంతో పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి తనదైన స్టైల్లో విచారించగా కాపర్ వైర్ దొంగలించినట్టు నిర్ధారణ కావడంతో నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను తెలియజేశారు. నిందితులను చాకచక్యంగా పట్టుకోవడానికి సిబ్బంది తెలివితేటలు మెచ్చుకొని పోలీస్ సిబ్బందికి బహుమతులు అందజేశారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు పిఎం మంగళ పోలీస్ స్టేషన్ తరఫు ఒక ఇంపార్టెంట్ కేస్ గురించి చెప్తున్నాను. ఈ రూటీన్ పెట్రోలింగ్ లో లంకా సాగర్ ఏరియాలో మన ఎస్ఐ పిఎం మంగళ వెంకటేష్ మరియు స్టాఫ్ సస్పిషియస్ గా 4 పర్సన్ ని అబ్జర్వ్ చేశారు. వాళ్ళకి గనీ బ్యాగ్స్ లో కాపర్ వైర్ ఉంది. సో సస్పిషియస్ తో వాళ్ళని ఆపేసి డీటెయిల్డ్ ఎంక్వైరీ చేశారు. అప్పుడు వాళ్ళు తను పేరు చెప్పారు. దాంట్లో ఫస్ట్ చెల్లా దశరథ్, దాని తర్వాత అల్లం శివ, ముదబోయిన ఎదుకొండలు, ఫోర్త్ ములంగి రామకృష్ణ. ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది మెయిన్ అక్యూజ్డ్ చెల్లా దశరథ్ ఒక హ్యాబిచువల్ ఆఫెండర్. అతను పేరు 50 ప్రాపర్టీ ఆఫెన్సెస్ లో ఆల్రెడీ ఇన్వాల్వ్డ్. దాంట్లో హౌస్ బ్రేకింగ్, ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్ కేసెస్, ఇది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో చేశాడు. మల్టిపల్ టైమ్స్ అరెస్ట్ అయి 2023 లో పీడీ యాక్ట్ కూడా అప్లై చేశారు. కానీ వాళ్ళు మళ్ళీ గ్యాంగ్ ఫామ్ చేసి 26 ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్, దాంట్లో 45 ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్ జరిగింది తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్ లో. వాళ్ళ కన్ఫెషన్ బేస్ చేసి పోలీస్ రికవర్ చేసిన ఐటమ్స్ దాదాపు 200 kg కాపర్ వైర్, 2 ఎలక్ట్రిసిటీ మోటార్, 2 మోటార్ సైకిల్స్ అండ్ ఆల్సో ట్రాన్స్ఫార్మర్ డిస్మెంటల్ చేయడానికి యూజ్ చేసి టూల్స్. ఇది ఇన్వెస్టిగేషన్ లో వీ హావ్ ఆల్సో ఫౌండ్ స్క్రాప్ షాప్ ఓనర్స్ ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు అందరి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నాము. ఇది ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్ అంటే ఒక చిన్న విషయం కాదు. ఇది రైతుకి, పబ్లిక్ కి పెద్ద ప్రాబ్లం. ఈ కరెంట్ లేకుండా క్రాప్స్ డ్యామేజ్ అవుతాయి, వాళ్ళకి పెద్ద లాస్ అవుతుంది. ఇది పబ్లిక్ ప్రాపర్టీ కూడా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఎవరైనా ఇలాంటి ఆఫెన్సెస్ చేస్తే పోలీస్ ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.